కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్, అక్కడి నుంచి వచ్చే షిప్పులు, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా వచ్చే షిప్పులు కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్కి సంబంధించిన షిప్పుల్ని కొడుతున్నాయి. ఎవరు? ఈ హౌతీ రెబల్స్ కొడుతున్నారు. పైగా హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన రెడ్ సీలో కూడా అటు నుంచి వచ్చే షిప్పుల మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. తర్వాత హెజ్బుల్లా గురించి చెప్పాను, హౌతీస్ గురించి చెప్పా, అప్పుడు హమాస్ గురించి చెప్పాలి. ఇజ్రాయెల్కి నేను ఇజ్రాయెల్లో ఉండొచ్చాను, పాలస్తీనా వెళ్ళాను, ఇజ్రాయెల్ కూడా వెళ్ళాను. హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో కూడా ఇజ్రాయెల్లో చదువుకున్నాను. తర్వాత పాలస్తీనా ఏరియాలైన గాజా, వెస్ట్ బ్యాంక్, రమల్లా ఇవన్నీ నేను చూసి వచ్చాను. జీసస్ క్రైస్ట్ పుట్టిన బెతల్హామ్ అంటారు, అది కూడా పాలస్తీనా అథారిటీ కిందే ఉంది, ఇది కూడా చూసి వచ్చాను. ఇజ్రాయెల్లో ఉన్న అతి ఇంపార్టెంట్ కీలకమైన ప్రాంతాలు ఏంటి? ఆ టెలవీవ్ కానీ, మన ఇలాత్ అని, మన గోవా ఎట్లానో భారతదేశానికి ఇలాత్, భారతదేశానికి గోవా ఎట్లానో ఒక టూరిజం స్పాటు, ఇజ్రాయెల్కి ఇలాత్ అనే ఒక టౌన్ చాలా ఇంపార్టెంట్. బేర్షెబా అని సదరన్ ఇజ్రాయెల్లో ఉంటుంది. పైకి వెళ్తే జెరూసలం అని, జెరూసలం గురించి కూడా క్రిస్టియన్సు, ముస్లిమ్సు, ఇస్లామిస్టులు ఈ ముగ్గురు జెరూసలం మాది అంటే జూయిష్ పీపుల్ కానీ యూదులు, జూయిష్ పీపుల్ అంటే యూదులు, ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ. ఆ జెరూసలం అనేది పవిత్రమైన స్థలము, అది మాకు చెందుద్ది అని ఈ మూడు మతాల మధ్య ఒక చిన్న సమస్య కూడా ఉంది. దీంతోపాటు చిన్న సమస్య, చాలా పెద్ద సమస్య ఉంది. దీంతోపాటు ఇజ్రాయెల్కి చెందిన, ఇజ్రాయెల్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న జెరూసలం ఏరియా ఉంది, ఆ జెరూసలము ప్రపంచం మొత్తానికి 3 మేజర్ మతాలను ఇచ్చిన ప్లేసు. జుడాయిజం అంటే యూదు మతం, అక్కడే పుట్టింది. తర్వాత ఇస్లాంకి సంబంధించి 3వ అతిపెద్ద మతపరమైన హోలియెస్ట్ ష్రైన్ ఎక్కడుందంటే అలక్సా మాస్క్ ఈ పాలస్తీనాలో, ఇజ్రాయెల్ ఈస్ట్ జెరూసలంలో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మక్కా మదీనా తర్వాత ముస్లిం పీపుల్కి అతి పవిత్రమైన స్థలం ఏంటి? అలక్సా మాస్క్. ఆ అలక్సా మాస్క్ కూడా ఈ జెరూసలంలోనే ఉంది. జూయిష్ పీపుల్కి సంబంధించిన టెంపుల్ మౌంట్ అంటారు, అది కానీ డోమ్ ఆఫ్ ద రాక్ దానికి ఇంకో పేరు కానీ, లేకపోతే వెస్టర్న్ వాల్ అంటారు. అంటే యూదు మతానికి సంబంధించిన మొదటి టెంపుల్, రెండో టెంపుల్ పడగొట్టబడినాయి. చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటంటే ఒక పెద్ద వాల్ మిగిలింది ఆ టెంపుల్కి సంబంధించి, దాన్నే వెస్టర్న్ వాల్ లేదా వెయిలింగ్ వాల్ అంటారు. ఆ వెస్టర్న్ వాల్ను కూడా కూల్చేయాలనేది కొంతమంది అంటే ఇస్లామిక్ ఫండమెంటల్ యొక్క లక్ష్యం. దాన్ని కాపాడుకుంటే మళ్ళీ మాకు 3వ టెంపుల్ని కట్టుకోవాలి అనేది జూయిష్ పీపుల్ యొక్క అభిమతం. ఇలా విభిన్న మతాలకి విభిన్న ఖండాలు, 3 ఖండాలు కలుస్తాయి ఇజ్రాయెల్లో. ఇజ్రాయెల్ ఏషియాకి లాస్ట్లో ఉంది, చిన్న కంట్రీ, 1 కోటి మంది జనాభా. ఇరాన్లో ఉన్న జనాభా 9.5 కోట్ల మంది, అమెరికాలో ఉన్న జనాభా 32 కోట్ల మంది. 32 కోట్లు ప్లస్ ఇదొక ఇరాన్కి ఒక 10 కోట్లు వేసుకోండి, 42 కోట్లు. ఇజ్రాయెల్ ఒక 1 crore వేసుకోండి, 43 కోట్లు. ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత? 800 కోట్లు. 800 కోట్ల జనాభాలో ఈ 42 కోట్ల జనాభా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 42 కోట్ల జనాభాకు సంబంధించిన 3 హెడ్లు. డొనాల్డ్ ట్రంప్ 32 కోట్లకి అంటే అమెరికన్స్కి హెడ్, ఈ 9.5 కోట్లకి హెడ్ అయిన మొన్నటి వరకు ఉన్న ఐతుల్లా ఖొమైనీ, ఆయన ఇప్పుడు లేడు, చంపబడ్డాడు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు, కరెంట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, 1 crore అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన 1 crore హెడ్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఈ 3 యొక్క అది ఈగో ప్రాబ్లం అనాలా, పర్సనాలిటీ డిజార్డర్ అనాలా, లేకపోతే రాజ్యకాంక్ష అనాలా, లేదా అన్నిటికీ మించి విస్తరణవాదం, ఎక్స్పాన్షనిజం అనాలా, వాట్ ఎవర్ నేమ్ యూ వాంటెడ్ టు గివ్ యూ గివ్. వాళ్ళ యొక్క ఆ 3 యొక్క నిర్ణయాల మూలాన ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక, సామాజిక, సాంఘిక, శాస్త్ర సాంకేతిక రంగాలకి విఘాతం కలిగి దాని మూలంగా సగటు భారతీయుడితో పాటు ప్రపంచంలో ఉన్న చిన్న కార్మికులు, పేదవారు, అల్పాదాయ వర్గాల వారికి కూడా ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ మీద కూడా దెబ్బ పడుతున్న నేపథ్యంలో మనము ఎన్టీవీ ద్వారా ఈ యొక్క సమీక్ష జరుగుతుంది. మీకు అర్థమవుతుందా మేడం? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని యొక్క ఇంపాక్టు ఇదివరకు ఇట్లాగా ఒక మూల జరిగితే ఆ మూలకే లేదు. ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇంటర్నెట్. ఈ సైబర్ స్పేస్ రావటం మూలన, అంతర్జాలం రావటం మూలన, ఈ కామర్స్ స్టార్ట్ అవటం మూలన, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్ స్టార్ట్ అవటం మూలన, దేశాల మధ్య ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరగటం మూలన, ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని యొక్క డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ హౌస్.
మీ ఇంట్లో కూర్చున్న మీ వంటగదిలోకి కూడా ఆ యుద్ధ సెగలు ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి మనము ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు వారుగా నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ మీ అండర్ యూజీసీ. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దేశ భద్రత, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఒక్క ఢిల్లీకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కో, అంటే మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వకో, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కో పరిమితం కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎలా కాపాడుకోవాలి, మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంక్షేమ విషయాలను కూడా మనం ఎంతో కొంత ఆకలింపజేసుకుంటే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పునరావృతమైంది. కాబట్టి నేను ఎన్టీవీ ద్వారా నేను మన తెలుగు వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, ప్లీజ్ డు నాట్ లీవ్ ఫారెన్ అఫైర్స్ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ ఆర్ జియోపాలిటిక్స్ ఓన్లీ టు ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఢిల్లీ. యూ అండ్ మీ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ మేకింగ్ our country safe and secure. Without safety, without security, there is no trade, there is no talent, there is no tourism, there is no technology. Yes. So terrorism తొక్కేసి ట్రేడ్ని, టూరిజాన్ని, టాలెంట్ని, టెక్నాలజీని ముందులో తీసుకెళ్తామే వికసిత్ భారత్ 2040.